మూవీ అయితే ఫుల్ ఫన్, అసలు నవ్వి నవ్వి కడుపుబ్బింది నాకైతే. అసలు అంత ఫన్ మూవీ తీస్తాను నేను అనుకోలే. షాట్ మొదలుపెట్టినప్పటి నుండి, స్టార్ట్ అయినప్పటి నుండి హెలికాప్టర్ షాట్లో వస్తాడు, కలగంటాడు, ఫుల్ ఫన్. ఎండింగ్ వరకు కూడా ఫుల్ ఫన్ ఉంటుంది. లాస్ట్కి ఎమోషనల్ బాగా పండించాడు నవీన్ పులిశెట్టి గారు అయితే. అసలు ఆ భీమవరం బాల్మా సాంగ్ అయితే మామూలు లేదు. డ్యాన్స్ చేసి చూపెట్టచ్చా? సూపర్గా ఉందమ్మా, మామూలు లేదు. భీమవరం బాల్మా బాగా తీసుకుందాం అన్నట్టు మామూలు స్టెప్పులు కదా అయితే. వాళ్ళిద్దరి మధ్య వచ్చి కంబ్యాక్ సీన్ అయితే చాలా చాలా బాగుంది. ఒక్కటే చెప్తున్నాను, నవీన్ పులిశెట్టి అన్నా సూపర్. బ్లాక్ బస్టర్ సంక్రాంతికి. రాజేసాబ్ మూవీకి ఎంత అభిమానిస్తాం ప్రభాస్ ఫ్యాన్స్గా, నవీన్ పులిశెట్టి మూవీని కూడా అంతే మేము అభిమానిస్తున్నాం. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. ఇప్పుడు చూసిన అన్ని మూవీల కంటే ది బెస్ట్. ఇది సంక్రాంతి విన్నర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. చాలా చాలా బాగుంది. అన్ని మూవీల కంటే ది బెస్ట్ కామెడీ. అండ్ ఈ మూవీ మా ప్రభాస్ అనేది తీసుకుంటే ఇంకా బాగుంది నవీన్ పులిశెట్టి దర్శకత్వంలో. ఇలాంటి మూవీ వచ్చింటే ఇంకా మేము చాలా ఆనందిద్దును. చాలా బాగుంది. అనగనగా ఓ రాజు రేటింగ్ అయితే 10కి 9.5 ఇవ్వచ్చు. చాలా బాగుంది మూవీ అయితే, చాలా చాలా బాగుంది. నేను ఒక్కడే కాదు, ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మూవీకి సంక్రాంతి ఫ్యామిలీతో వెళ్ళచ్చు. బుల్రాజ్ కామెడీ అయితే బులిబులిగా చాలా నవ్విచ్చాడు. చాలా బాగుంది మూవీ. మీనాక్షి చౌదరి గ్లామర్ దీన్ని చాలా అట్రాక్ట్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. మన ఊర్లో జరిగే సర్పంచ్ ఎన్నికలు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో దీనిలో చూపెడతారు. రోడ్లు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, నీకు స్కూల్ లేవు, రోడ్లు ఎక్కడా, స్కూళ్ళు ఎక్కడా, డాక్టర్ ఎక్కడా అని ప్రశ్నిస్తాడు నవీన్ పులిశెట్టి అయితే. సోషల్ మీడియాలో అల్చల్ చేసేసాడు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విన్నర్ అని క్యాట్సాప్ అన్న, ఇంత మంచి తీసినందుకు చాలా బాగుంది మూవీ. అనగానే ఒక రాజు టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంది. ముందుగా హీరో గారికి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు ఎంత హిట్ కొట్టిండు అప్పట్లో హీరో గారు, ఈ సినిమా కూడా అంత హిట్ కొట్టిండు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కామెడీ కానీ చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా కొత్తగా చేసారు, డిఫరెంట్గా చేసారు. ఎందుకంటే సినిమా చూడడానికి మాత్రం చాలా యూత్ఫుల్గా, చాలా కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతుంది. నిజంగా చెప్తున్నా, సినిమా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి కూడా ఇది మంచి ఒక చిరంజీవి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే యూత్కి, ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఉన్నది కామెడీ అంటే చాలా ఎంటర్టైన్మెంట్. పబ్లిక్ కావాల్సిందే కామెడీ. ఎంత ఎంజాయ్ చేస్తారో పబ్లిక్ చాలా మంది ఎంత ఎంజాయ్ చేస్తారు. అంతా బాగుంది కామెడీ మాత్రం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ దాకా సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది కొత్త చేసారు, డిఫరెంట్గా చేసారు. ఈ డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఇది మంచి బెస్ట్ మూవీ సార్. డైరెక్టర్ గారికి సూపర్ మూవీ. సినిమా బాగుందమ్మా. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అని ఏదో ఎంజాయ్గా ఏదో చేసుకుంటూ పోతాడు హీరో గారు. కానీ ఫస్ట్ హాఫ్ మంచిగా కామెడీ కూడా బాగుందమ్మా. సాంగ్స్ బాగున్నాయి, భీమవరం సాంగ్స్ బాగున్నాయి. దానికన్నా బాగుందమ్మా. ఇది బాగుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్. ఇలా ఏది మూవీలా కొంచెం బ్యాడ్ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ సినిమా నవ్వుకోకుండా లేవకుండా నవ్వుకుంటా ఫ్యామిలీతో పిల్లలతో చూసామ్మా. సెకండ్ చాలా బాగా వచ్చింది. ఎట్లా తీసుకొచ్చింది ఏం సార్? ఇంకా డ్యాన్స్ ఈయన మామూలు డ్యాన్స్ మాస్టర్ అనుకున్నాం మేము. అట్లా చేసిండు, డ్యాన్స్ మాస్టర్ లెక్క చేసిండు. ఎక్కువ స్టెప్లో ఏం మిస్టేక్ పోలే. స్టెప్ మూమెంట్గా మంచిగానే చేసిండు. ప్రతి స్టెప్ కొత్త అయిన లెక్క కాదు, మంచి హీరో లెక్క మంచి స్టెప్ వేసిండు. మంచి కామెడీ పండించిండు, మంచి యాక్టింగ్ చేసిండు, మంచి కామెడీ ఉంది. అన్ని విధాలా మనము సంక్రాంతికి ఏ వంటలు చేసుకుంటామో అవన్నీ సినిమాలోనే ఉన్నాయి. ఏం చెప్పే అవసరమే లేదు. కంపల్సరీ ఇటు నెంబర్ 1 ఇటు చిరంజీవి సంక్రాంతి సెకండ్ కొట్టిండు. ఫస్ట్ పిక్చర్ చిరంజీవి అమ్మ, మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ది. సెకండ్ సినిమా ఇది నిలబడుతుంది. ఉన్న వాస్తవంగా చెప్తుంది. ఈ సెకండ్లోకి వచ్చింది, ఫస్ట్ మెగాస్టార్ది వచ్చింది. రవితేజ మేము సినిమా చూడలే అన్న. నిన్న మ్యాట్కి పోతే ఎవరు లేరు థియేటర్లో, దేవిలో. ఉన్న వాస్తవం చెప్తుంది. ఇప్పుడు అది ఉంది కదమ్మా, శర్వానంద్, అది ఒక్కటే షో ఉంది అక్కడ. లేదు థియేటర్స్ షోస్ సప్తగిరి 550 షో. సిటీలో ఏ థియేటర్ లేదు. అది ఒక్క థియేటర్, అది కూడా చూస్తాం. ఇక శివానంది కూడా చూస్తాం. ఇది అనగనగా ఒక రాజు సినిమా చూశాను, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రాజు
ఈ సంక్రాంతి పండగకి రాజు అనగనగా ఒక రాజు అంతే. సినిమా చూస్తున్న సేపు ఫుల్ కామెడీ అంతే. ఎక్కడ కూడా ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా సినిమా మొత్తాన్ని తీసుకొని పోతానే ఉన్నాడు అంతే. తీసుకొని పోతానే ఉన్నాడు. అబ్బా అబ్బా ఏం కామెడీ పోయా. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ జనాలందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ మీకు అంతే. ఈ సినిమా బాగలేదంటే మీకు 1000 రూపాయలు నేనేస్తా. కాబట్టి అవును, ఫస్ట్ టైం డ్యాన్స్ చేసాడు, ఫస్ట్ టైం ఫైట్లు కూడా చేసాడు, ఫస్ట్ టైం ఇంకా కామెడీ చాలా ఫస్ట్ టైం వేరే లెవెల్ అంతే. అసలు నిజంగా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అవి. అలాగే అందరూ డైరెక్టర్ గారు ఏంటంటే ఎంత బాగుందండి ఈ సినిమా. ఇలాంటి సినిమాలు మీరు చేశారంటే ఖచ్చితంగా నవీన్ అన్న మాత్రం ఖచ్చితంగా నవీన్ పొలిసెట్ అన్న ఈ తెలుగు సినిమా ఫీల్డ్కే #1 స్టార్ అయిపోతాడు అంతే. ఈ సినిమా కానీ చేశారంటే ఇట్లాంటివి ఇంకొక 2 సినిమాలు నవీన్ అన్న కెరియర్లో ఇంకో 2 సినిమాలు ఇలాంటి చేశారంటే తెలుగు ఇండస్ట్రీకే #1 అంతే. ప్రతి సంక్రాంతికి ఖచ్చితంగా పాట డ్యాన్స్ కానీ అబ్బా అది భీమవరం తాలూకా పాటలు కానీ అది లాస్ట్లో పబ్బు డ్యాన్స్ కానీ అన్ని పాటలన్నీ బాగున్నాయి. ప్రతి సంక్రాంతికి నవీన్ అన్న మీరు మాకు ఇలాంటి సినిమాలు తీయాలి. ప్రతి సంక్రాంతి కూడా మీరు ఇలాంటివే తీయండి. అన్న సినిమాకి ఇంకా 10కి 10, 10కి 10, 5కి 5, 5 స్టార్ అంతే. ఇంకా ఎక్కడ కూడా నిజంగా అసలు చూస్తున్న సేపు అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది. నవ్వి చచ్చిపోయాం పోయి అంతేనా. మెసేజ్ కూడా ఏం ఇచ్చాడన్నా, ఏం మెసేజ్ ఇచ్చాడన్న లాస్ట్లో. సోషల్ మీడియాని నమ్మకండి. ఓట్లు వేసేటప్పుడైనా మీకు ఏదైనా చేసేటప్పుడైనా మీరు రియాలిటీగా పోయి చూడండి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఈ సినిమాకు కూడా మీరందరూ రావాలి, వచ్చి చూడాలి. చూస్తే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు, ఆనందపడతారు. అది లెక్క. ఆ డ్యాన్స్ కూడా అన్న డ్యాన్సులు కానీ ఫైట్లు కూడా ఫస్ట్ నుంచి చేసాడు ఫైట్లు. కాబట్టి డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ ఎర్రగది చేసాడు అంతే. చాలా బాగున్నాయి నిజంగా. 1000 కోట్లు ఈ సినిమాకి 1000 కోట్లు పక్కా అంతే. రేటింగ్ 10కి 8.5 ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా 10 మినిట్స్ ఒక ల్యాగ్ ఉంది. కానీ దాని తర్వాత పాలిటిక్స్ గురించి అనగనగా ఒక రాజు, ఆ రాజు ఆ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ చేయాలి, వాటర్ కానీ ఇట్లా స్కూల్స్ కానీ ఏమైనా డెవలప్మెంట్ చేయాలనేదే సెకండ్ హాఫ్ మొత్తం అట్లా. అవును, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఇట్లా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేయడానికి ఇట్లా సేమ్ అట్లాంటి సినిమా అనేది అట్లా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ మొత్తం ఇది పాలిటిక్స్. అంటే ఇప్పుడు విలేజ్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి అనేది మొత్తం సెకండ్ హాఫ్ ఉంటుంది అట్లా. థ్యాంక్ యూ. నా కడుపు పగిలేలా నవ్వాను. ఇంతగానం ఫస్ట్ టైం ఎప్పుడు నవ్వలేదు. చాలా బాగా నవ్వుకున్నాను. నాకున్న టెన్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరు ఈ సినిమా అనిల్ శెట్టి గారు ఈ సంక్రాంతి విన్నర్ కొట్టారు. భీమవరం బాలుమా బాగా పిచ్చిపోదమ్మా సినిమా ఇట్టు కొట్టమా రాసి పెట్టుకోండి. కింద మీద ఊపు అనగనగా ఒక రాజు తోపు. అబ్బాయి డాన్స్ సూపరు, లుకింగ్ సూపరు, డ్రెస్సింగ్ సూపరు. మేఘన గారు మాత్రం అయితే ఎంత అందంగా ఉన్నారు తెలుసా. అబ్బా ఎంత నా కళ్ళు సరిపోలేదు. అసలు ఒక రిచ్ కిడ్లో ఉండి ఏమి లేకుండా వచ్చి మళ్ళా డబ్బులు సంపాదించి ఒక ప్రెసిడెంట్గా ఎదగడం అనే స్టోరీ ఉంటుంది. అసలు నా లైఫ్లో ఇన్ని సినిమాలు సంక్రాంతికి ఈ సినిమా అంతా నేను ఎప్పుడు నవ్వుకోలేదు. చాలా బాగా నవ్వుకున్నాను. సూపర్ డూపర్ హిట్. నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నవీన్ పొలిశెట్టి. చెప్పలేను, నవీన్ నా కడుపు పోయింది. ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చేసేయండి. మీ ప్రాబ్లమ్స్, మీ టెన్షన్స్ అన్నీ ఫ్రీ కావాలంటే అనగనగా ఒక రాజు సినిమా చూడండి. ఓవరాల్గా 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్. టాప్ కామెడీ సూపర్గా ఉంది. ఆయన కెరీర్లోనే ద బెస్ట్ మూవీ ఇదైతే. ఎక్సలెంట్ మూవీ, బెస్ట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎక్సలెంట్. ఇంకేంటంటే ఈయన టైమింగ్, కామెడీ టైమింగ్ సూపర్. సెకండ్ పార్ట్లో క్లైమాక్స్లో ఈయన కొద్దిగా సెంటిమెంటల్గా ఎమోషనల్ కూడా ఏడిపించారు కొంతమందిని. సూపర్గా ఉంది, ఎక్సలెంట్ కామెడీ. దేని గురించి ఉంది అసలు స్టోరీ? మొత్తం కామెడీ ఎంటర్టైనర్ అండి సినిమా మొత్తము. మూవీ మొత్తం కామెడీ. గోవా సెట్ను విలేజ్కి తీసుకొచ్చేస్తారు. ఎక్సలెంట్, సూపర్గా ఉంది. కామెడీ మొత్తం కామెడీ మూవీ.